కేసీఆర్ ఇద్దరిని మోసం చేసుడంటే ఏమనుకోవచ్చు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరినీ మోసం కాలేదు, మేము రుణమాఫీ పూర్తిగా కాలేదు. 2 లక్షలు అని అది 2 లక్షలు అయింది, లిమిట్ పెట్టిండు. మళ్ళీ మీరు అట్లా లిమిట్ పెట్టరాదు. కేసీఆర్ ఉన్నప్పుడు పూర్తిగా మాఫీ చేసిండు. రైతు బంధు రాలే, రైతులకు రుణమాఫీ సరిగ్గా కాలే, రైతు బీమా లేదు, పెన్షన్ లేదు సరిగిత, పెన్షన్లు ఉచితం లేదు, నెలకో 2 నెలకో. కళ్యాణ లక్ష్మి, తులం బంగారానే ఆయన ఎలక్షన్ మూమెంట్, తులం బంగారు అయితే ఇదివైతే లేదు, కళ్యాణ లక్ష్మి అయితే సరిగ్గా ఇచ్చడం లేదు. ఇప్పుడు పెన్షన్ 4000 అంటానని 4000 2000 ఇచ్చడం లేదు. మా కేసీఆర్ ఇచ్చిందే మళ్ళీ ఆయన ఇచ్చేది లేదు సరిగ్గా. ఏమండి రైతులను ఇంత అధ్వానంగా మార్చిందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. చాలా విచిత్రం మేడం. మంచిగా చూసుకున్న కేసీఆర్ని మీరు ఓడగొట్టినారు కదా రేవంత్ రెడ్డి కోసం. అది మాయమాటలు జనాలు నమ్మి. నేను ఆయన ఎలక్షన్ ముందు ఏమన్నాడు, మీరు బ్యాంకులోకి పోండి 2 లక్షలు ఇప్పుడు తీసుకురండి అని. ఏడున్నది 2 లక్షలు రుణమాఫీ సరిగ్గా లేదు, రైతు బంధు సరిగ్గా లేదు, ఒడ్లు కళ్ళాలు ఉండవు, ఎవరు పట్టించుకునే నాతులు లేడు. బోనస్ ఇస్తా అన్నాడు, బోనస్ ఎవరికి రాలేదు. బోనస్ ఇదివరైతే కొంతమందికి ఎట్లా చేపకి ఇట్లా వాళ్ళ గాలం వేస్తామా ఇట్లా ఆశ చూపించినట్లా చూపిస్తున్నా ఇంటికి గుంజుకుంటున్నాడు. అన్ని దొంగ మాటలు, దొంగ నాటకాలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరిపోయి కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ తుఫాన్ వచ్చినట్లు వస్తుంది, దూసుకపోతుంది. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ వస్తున్నాడు మళ్ళీ.